Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? బికాస్ నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ వారంతా ఓపెన్ చేయండి. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి. హల్లెలూయా. ఉపకారము అన్న మాటకు బెనిఫిట్, లాభము, ప్రయోజనం అని అర్థం వస్తుంది. క్రీస్తు ప్రభువుని ఎవరైతే భయభక్తులతో సేవిస్తారో వారందరికీ కూడా ఆయన ఉపకారం చేసేవాడు. బైబిల్లో రాయబడింది దేవుడు సకల ఉపకారం, అంటే అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు ఉపకారం చేస్తారని. క్రీస్తు ప్రభు వారు మనకి చేసే ఉపకారాలు ఏంటి? మొదటిగా దేవుడు మనకి రక్షణ అనుగ్రహిస్తారని. సర్వాన్ని సృష్టించిన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టి 3వ రోజు తిరిగి లేచారు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి తన పాపాలు ఒప్పుకుంటారో క్రీస్తు ప్రభు వారు వారిని క్షమించి పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తారు. రెండవదిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఒక్క చేతికర్రతో తండ్రి ఇంటిని విడిచిపెట్టేసిన యాకోబుని అత్యధికముగా ఆశీర్వదించి ఉపకారం చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా మనం చేసే జాబ్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, స్టడీస్ కావచ్చు, దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. మీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా తుదకు మీరు మహాభివృద్ధి పొందుతారు. దేవుడు మిమ్మల్ని అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకంగా మారుస్తాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు ఉప్పై ఉన్నారని రాయబడిన రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మూడవదిగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. పుట్టుక నుంచి కుంటివాడిన ఒక వ్యక్తికి పేతురు, యోహాను యేసు నామమున ప్రార్థన చేయగా అతడు స్వస్థత పొందుతాడు. మీ జీవితంలో కూడా ఎటువంటి అనారోగ్యంగా ఉన్న వారు వెళ్తున్నా క్రీస్తు ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచి మీకు ఉపకారం చేస్తాడు. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని సెలవిచ్చిన రీతిగా ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందితిమి అని రాయబడిన రీతిగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. నాలుగవదిగా దేవుడు మనల్ని కాపాడతారు. యెరికో పట్టణంలో రహాబు అనే స్త్రీ విశ్వాసంతో వేగుల వారికి సహాయం చేస్తుంది. అందుకే యెరికో పట్టణం అంతా నాశనమైనప్పటికి కూడా దేవుడు రాహాబు ఇంటి వారిని కాపాడతాడు. విస్తారమైన జలప్రలయంలో దేవుడు నోవహుని ఇంటి వారందరినీ కూడా కాపాడతాడు. అలాగే దేవుడు మీకు అగ్ని ప్రాకారం ఉంటూ కేడుముగా ఉంటూ మీ రాకపోకలు మిమ్మల్ని కాపాడతారు. ఏ కీడు మీ గుడారానికి రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడతారు. కాబట్టి విశ్వాసం ఉంచండి. భయభక్తులు కలిగి మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనకి అన్ని విషయాల్లో సకల విషయాల్లో ఉపకారం చేస్తారు. దేవుని దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా ఆయన ఉపకారం చేస్తారు. ఎటువంటి భేదం కూడా లేదు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మందిర జీవం గల దేవైసే, ప్రభావ మీకు వేలాది వందనాలు వేసే. ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు దేవా, ప్రభావ మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో, విశ్వాసం ఉంచుతున్నారో వారి జీవితంలో మేలు చేయండి, సహాయం చేయండి. ప్రభావాన్ని లేవనెత్తండి. ప్రభా, మీరు వాగ్దానం చేసిన ఉపకారాలు వారి జీవితంలో మేలు చేయండి. రక్షణ వారికి, వారి కుటుంబం వారికి దయచేయండి. ప్రభా, అనారోగ్యం నుంచి కాపాడండి. యాకోబుని అత్యధికంగా ఆశీర్వదించినట్టుగా వారిని ఆశీర్వదించండి. ప్రభా, రాకపోకలు అన్ని విషయాల్లో ఏ కీడు ప్రభా వారి దరి చేరకుండా కాపాడండి. ఉపకారాలతో వారిని దీవించుకుని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.